వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి భూదందాల అక్రమాల్లో ప్రముఖంగా వినిపించినటువంటి పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి ఈయన గురించి మొన్నటి వరకు మనం వింటూనే ఉన్నాం, అటవీ భూములను కబ్జా చేశారు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దీనిపై మరి ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేసినా కూడా ఇక తాజాగా మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఫైళ్ల దహనం కేసులో కూడా వేళ్లన్నీ ఇప్పుడు ఆయన వైపే చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన పిఏ కావచ్చు, ఆయన అనుచరుడు ఇదంతా కూడా కావాలనే, అంటే గవర్నమెంట్ జీవోలు పాస్ చేయకముందే వాళ్ళకు లీకులు వచ్చాయి. తద్వారా ఆ భూములన్నింటినీ వాళ్ళ పేరున రాయించుకున్నారు, బినామీల పేరున అని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కాల్ డేటాను కూడా సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ ప్రధానంగా మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, మదనపల్లిలో ఫైల్స్ తగనబడిన కేసులో పెద్దిరెడ్డి గారి హస్తం ఉంటుంది అని చెప్పి, కానీ అది అధికారికంగా అయితే ప్రూవ్ అవ్వలేదు. అండ్ మొన్న ఈ మధ్య కూడా అటవీ భూముల విషయంలో కూడా పేరు వినిపించింది. సో దానికి ఆయన ఏవేవో రీజన్స్ చెప్పుకున్నారు, అవి ఎప్పటివో మేము ప్రైవేట్ భూములే కొన్నాము అని చెప్పి. సో ఇప్పుడు మరి మదనపల్లి ఇష్యూ మీద కూడా సిట్ వేసిన నేపథ్యంలో సిట్ కొంత సమాచారాన్ని సేకరించింది. దీంట్లో ప్రముఖంగా పెద్దిరెడ్డి గారి పేరే వినిపిస్తుంది. ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగే అవకాశం ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మరి ఇప్పటికైనా, అంటే మొన్న ఈ మధ్య పేరు వినిపించినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్య ఆయన మీద తీసుకున్నట్టయితే కనిపించలేదు. మరి ఇకనైనా దీంట్లోనైనా సాక్ష్యాధారాలతో ఆయన దొరికితే చర్యలు ఏమైనా ఉంటాయంటారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో జూలై 21వ తారీఖున మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అతని మీద వచ్చినటువంటి భూములకు సంబంధించిన వివాదాల గురించి వాస్తవాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ దస్త్రాలన్నింటినీ తగలబెట్టే కార్యక్రమం. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ యొక్క భూములు రెగ్యులరేషన్ చేసే దాని విషయంలో ముందుగానే వాళ్ళకు ఉప్పందిన కార్యక్రమంలో ఎవరైతే ఈ గౌతమ్ తేజ్ ఉన్నాడో అతని ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయని చెప్పని సేకరించుకొని అతనికి తుకారాం వాళ్ళ యొక్క పిఏ, అలాగే మాధవరెడ్డి ముఖ్య అనుచరుడు మురళి, వీళ్ళు నలుగురు ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి అనేది వాస్తవం. ఇప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ బయటకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ దసరాలను తగలబెట్టిన తర్వాత ఇంకా బాగా వాళ్ళు దాంట్లో ఇరుక్కుపోయారని అయితే మనం భావించాలి. ఏది జరిగినా కూడా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మిగిలిన అంటే రాయలసీమ ప్రాంతం మొత్తం వ్యాప్తం చెందాడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వరకు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఇంకా శాఖాపరంగా చాలామంది అతనికి అనుకూలంగానే ఉన్నారు. వాళ్ళని నియమించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకా అనుకూలంగానే అతనికి పనిచేస్తూనే ఉన్నారు. అందువల్ల కొంత పురోగతి సాధించలేదు మొన్నటి వరకు. ఎవరైతే ఈ సిట్టు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించారో విచారణ అధికారులు, వాళ్ళు దీనిలో మొత్తం విషయాలన్నీ పొందుపరిచి ఎన్ని నిమిషాలు ఎన్ని రోజులు దానికి ముందు, అంటే 21వ తారీఖు నాడు దసరాలు తగలబెట్టక ముందు 5 రోజుల ముందు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే ఈ గౌతమ్ తేజకు సంబంధించింది కావచ్చు, తుకారాం కావచ్చు, మాధవరెడ్డి కావచ్చు, ఎవరెవరితోటి మాట్లాడారనే విషయాలు కూడా చాలా స్పష్టంగా దాంట్లో పొందుపరిచారు. ఇప్పుడు గౌతమ్ తేజను అదుపులో తీసుకున్నారు కాబట్టి చాలా విషయాల్లో అతను చాలా చోట్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు కూడా ఉదహరించాడనేది మనకు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. అసలు ఇవన్నీ తీసి పక్కన పెడితే 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి సామ్రాజ్యం అక్కడ విస్తరించడం మొదలుపెట్టింది. మామూలుగా వ్యాపారం చేసి సంపాదించుకోవడం తప్పు కాదు, లేకపోతే పూర్వార్జితంలో వచ్చే ఆదాయం మీద ఆస్తులు కూడా పెట్టుకోవడంలో కూడా తప్పు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం సమర్థించాలి. కానీ 2004 ముందు నువ్వు చేసిన వ్యాపారాలు ఏంటి, 2024లో నీకున్నటువంటి ఆస్తి వివరాలు ఏంటి, వీటిని బేరీజు వేసుకున్నప్పుడు చేసినటువంటి వ్యాపారాలు ఏ విధంగా చేశావు, ఏ విధంగా ఆదాయం వచ్చిందని కూడా పరిగణలో తీసుకుంటారు. దానికి సంబంధించినంత వరకు చిత్తూరు జిల్లాలో కాకుండా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అతను గనులు శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి దాంట్లోనూ వాళ్ళ అబ్బాయికి సంబంధించి మద్యం కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాటాలు ఆయన పంపించే దాంట్లో 7 అంచెల విభాగాలుగా ఏర్పాటు చేసుకొని ఏ విధంగా తీసుకొని వచ్చాడు, ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆ ప్రాంతంలో ముఖ్యంగా గనులు కావచ్చు, ఏది చేయాలన్నా కూడా అతని అనుమతి లేకుండా, అతని యొక్క ప్రమేయం లేకుండా చీమ చిటుకుమందనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పటికి కూడా అధికారులు ఎందుకు వాళ్ళకి సహకరిస్తున్నారు అంటే భయపెట్టాడా, ప్రలోభ పెట్టాడా, ఏ విధంగా చేశాడనే దాని మీద చూసుకుంటా ఉంటే ప్రలోభ పెట్టాడు, భయపెట్టాడు, రెండూ కూడా. అతనుకి ఎదురు తిరిగితే ఏం జరిగిద్దో చాలామందికి తెలుసు. మరి అతను డబ్బులు కూడా అట్లానే వెదజల్లాడు. ఎందుకంటే 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు వెదజల్లడం పెద్ద విశేషం అయితే ఏం కాదు కదా. వాళ్ళకి అదే గొప్ప.
ఇప్పుడు ఇతనికి 1000 కోట్లు రావడం అనేది ఇతనికి మామూలు మంచినీళ్ళ ప్రాయం అయిపోయింది. కానీ వాళ్ళకి ₹1,00,000 ఒక ఉద్యోగి సంపాదించుకోవాలంటే మామూలు విషయం కాదు కదా. ఆ విధంగా ప్రలోభ పెట్టాడు, భయపెట్టాడు. ఆ భయం కూడా ఏ విధంగా అంటే గ్రామ స్థాయిలో వీళ్ళు ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు ఆ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే, కానీ గ్రామ స్థాయిలో వాళ్ళని కూడా భయపెట్టేసి చివరికి రైతులను కూడా వాళ్ళకి సంబంధించినటువంటి భూములను బలవంతంగా లాక్కున్నారు. అట్లా లాక్కున్నారు. తర్వాత గ్రామాలు ఖాళీ చేయడమే కాకుండా ఆ గ్రామంలో కన్నుపడ్డ పొలాలని వాళ్ళ అనుచరులకి ₹1,00,000 విలువైన దాన్ని 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, లేకపోతే చంపేస్తామని బెదిరించి రాయించుకున్నారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ జీవనోపాధి అయినటువంటి పాల సేకరణ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళ డైరీకి ₹16 నుంచి ₹20 మాత్రమే ఇచ్చేసి ₹40, ₹50 ఉన్న బయట ఉన్న దాంట్లో కూడా వాళ్ళకి చెల్లించకుండా దౌర్జన్యంగా ఆ విధంగా కూడా సంపాదించుకున్నాడు. అంటే రైతుల యొక్క శ్రమని, రక్త మాంసాలను కూడా ఏ విధంగా దోచుకున్నాడో మనకు అర్థమవుతానే ఉంది. ఎప్పుడో పూర్వీకుల నుంచి వచ్చిన భూములు కావచ్చు, ఇట్లా సంపాదించుకున్న భూములు కావచ్చు, అవన్నీ కూడా అతను మనుషులు ఏ విధంగా రాసుకున్నారు ఇప్పుడు అన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ యొక్క విచారణ అధికారులు అందరూ కూడా చాలా విషయాలు చాలా కూలంకుషంగా బయటకైతే తీసుకొచ్చారు. మరి జరుగుతున్న దాని గురించి చూసుకుంటామంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడినా, అలాగే లోకేష్ మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా దీని మీద మేము తీవ్రంగానే నిర్ణయం తీసుకోబోతున్నాము, వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయబోతున్నామని చెప్పని గట్టిగా చెప్పారు. కాబట్టి ఇప్పుడైనా సరే, ఇప్పటి వరకు వాళ్ళ చేతుల్లో ఉన్నారు రామచంద్రారెడ్డి చేతుల్లో చిత్తూరు జిల్లా అంతా కూడా అధికారులు. మరి దాన్ని మార్పులు చేర్పులు ఎందుకు చేయట్లేదు ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. ఇన్ని అభియోగాలు జరుగుతున్నా కూడా మరి ఎందుకు అలసత్వం ఉంటున్నారని చెప్పి ప్రజలైతే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ అందిపొచ్చిన అవకాశం కూడా ఉంది వాళ్ళకి. దాని విషయంలో కూడా వీళ్ళు చొరవ చూపలేదని చెప్పి అయితే భావిస్తున్నారు. ఏందయ్యా అంటే అతను 2024 ఎన్నికల అఫిడవిట్లో 144 ఆస్తులు మీరు చెప్పినట్టు అటవీ భూములకు సంబంధించిన వాటికి కూడా పొందుపరచలేదని చెప్పని న్యాయస్థానానికి అతను ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ గారు చాలా వివరంగా కూడా న్యాయస్థానానికి ఇచ్చారు. న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. మరి దానికి సల్లాబాబు గారు ఇంప్లీడ్ అయితే కాలేదు. ఇది కూడా తీవ్రంగా పరిగణించాలి పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కూడా. ఎందుకు అతను అనర్హుడైతే తర్వాత ఈ ఎమ్మెల్యే చల్లాబాబే కదా. మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా అంటే ఇప్పటికి కూడా అతని కనుసన్నల్లోనే అతను నిన్న వచ్చిన మాట్లాడిన తీరు కూడా బెదిరించే తీరుగా ఉంది. అంటే ఏంది అతని అహంకారం? ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా ఎందుకని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? అంటే ఎవరు ఇచ్చారు అతనికి ఆ అలుసు? ఎవరిని చూసుకొని అతను ఆ విధంగా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఇంకోటి కూడా వినిపిస్తుంది సార్, ఇది వినడానికి కొంచెం సిల్లీగా అనిపించినా కూడా ప్రజలైతే ఇదే మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో కాలేజ్ మేట్స్, సో ఈయన పైకన్నా కూడా లోపల చర్యలు ఏమో ఉండవు ఈయన మీద అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. అది వాస్తవం కాదు. ప్రత్యర్థులే ఇద్దరు, వీళ్ళిద్దరు స్నేహితులైతే కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూస్తే ప్రజలు ఆ విధంగా మాట్లాడుకునే అవకాశం ఈ కూటమి ప్రభుత్వమే కలగజేస్తుంది. అందులో ఎలాంటి సందేహం ఏం లేదు. చర్యలు అంటూ తీసుకుంటే అప్పుడు అది కాదు. ఇప్పుడు ఇదే కాదు, చిత్తూరు జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు చూసుకుంటా ఉంటే మనకి ఇప్పుడు పుంగనూరు సంఘటన చూసుకున్నా, లేదా తంబడపల్లి సంఘటన చూసుకున్నా, లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మొన్న జరిగినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అతని మీద చూసుకున్నా కూడా మరి అలసత్వం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి హత్యా నేరానికి కూడా పోలీసులు కాపీలు టీపీలు ఇచ్చేసి ఏ విధంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు? 307 అంటే ఏంటి? అది హత్యా నేరం. మరి దానికి స్టేషన్ బెయిల్ ఏ విధంగా ఇవ్వగలిగారు? వాళ్ళ మీద చర్యలు ఏంటి? మళ్ళీ ఇంతవరకు అతను ఎందుకు పిలిపించలేదు? దాని గురించి పులివర్తి నాని గారు ఎందుకు పోరాటం చేయట్లేదు? ఇది చిత్తూరు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే పైకి వీళ్ళంతా మీరు అన్నట్టు పైకి పోట్లాడుకుంటున్నారు తప్ప లోనంతా కలిసిపోయారనే అభిప్రాయం అయితే మాత్రం ప్రజల్లో ఉంది. దీన్ని కూటమి పెద్దలు గమనించుకొని ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఇస్తే ప్రజలు కూడా నమ్ముతారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ఇంకోటి సార్, అమరావతిలో రాజధాని పెడతా అన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, చంద్రబాబు గారు చేశారు అన్నారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, జీవోకి ముందే అది తెలుసుకొని భూములను రెగ్యులరైజ్ చేసే ముందే చేసుకున్నారు అని చెప్పి. సో మరి ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదంటారా? ఈ రకంగా ఆయన పైన కేసు పెట్టడానికి అవకాశం ఉండదంటారా? ఆ పదాలు ఉపయోగిస్తున్నారు కానీ చట్టంలో కొన్నిటిని నిరూపించాలి అంటే సాక్ష్యాధారాలు కూడా కావాలి. ఇప్పుడు వాళ్ళు ముందుగా ఎవరి దగ్గర వాళ్ళు బెదిరించి కొనుక్కున్నారు ఇవన్నీ. ఇప్పటి నుంచే కాదు కదా, 2004 నుంచి కూడా అతని సౌతానే ఉంది. 2019 అధికారంలో వచ్చిన తర్వాత కొంచెం విస్తృతంగా చేశాడు ఆయన. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారా ఏంటనేది కొనుక్కోవటం అమ్ముకోవటం అనే దాని గురించి మామూలుగా రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడుకోవడానికి అవకాశం అయితే ఉంటుందే తప్ప తప్పైతే పట్టలేం కదా. ఎవరైతే అమ్మిన వ్యక్తి నన్ను బెదిరించారు,
నన్ను ప్రలోభ పెట్టారు అని చెప్పానంటే దాని మీద ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళకి ప్రభుత్వం నుంచి సమాచారం అంది కొనుక్కుంటారు. వాళ్ళైతే విమర్శించారు, వీళ్ళు విమర్శిస్తారు రేపు పొద్దున ఇలా చేశారని. దానివల్ల చట్టం ముందు దాన్ని అయితే నిరూపించలేరు కదా. చట్టం దాన్ని తప్పుపట్టదుగా, చట్టం అయితే తప్పుపట్టదు కదా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మాట అనటానికో బురద జల్లటానికో దాన్ని ఉపయోగిస్తున్నారే తప్ప వాళ్ళకై వాళ్ళు జీవో వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు, వాళ్ళు కావాలని ముందే తెలుసుకొని కొన్నారు అంటే అక్కడ సాక్ష్యాధారాలు నిరూపించలేకపోయారు. కనీసం 1400 ఎకరాలు మించి కూడా అక్కడ లావాదేవీలు జరగల కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. అక్కడ ఇక్కడేమో కొన్ని వేల ఎకరాలు కనపడుతున్నాయి కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవచ్చు. కాకపోతే ఆ పదాన్ని ఉపయోగిస్తున్న ఏదో వాడుకగా ఉపయోగిస్తున్నారే తప్ప చట్టంలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని వాళ్ళకు ముందుగానే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సమాచారం ఇస్తే ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు అతనే కదా గుర్తించింది గౌతమ్ తేజ, అతని ప్రమేయంతో కదా ఇదంతా జరిగింది కూడా. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సహకరించారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తే, ఈ సిట్లో వివరాలన్నీ బయటకు తీసుకొస్తే ఇవి కూడా బయటకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.